రాజకీయ ఆమోదం, జాతీయ మీడియాలో కథనాలు. అసెంబ్లీలో ఎవరి వాదన వారిదే, ప్రాంతాలకు అనుగుణంగా అభిప్రాయాలు చెప్పొచ్చన్న బొత్స. ఈ నెల 5 నుంచి నిరసన ప్రదర్శనలు, అసెంబ్లీని ముట్టడిస్తామన్న ఏపీ ఎన్జీఓలు. ట్రిబ్యునల్ తీర్పు ఏకపక్షంగా ఉంది, రాష్ట్రపతికి చంద్రబాబు నివేదిక. డీటెయిల్స్ చూస్తే సహజీవనం, డేటింగ్. ఇప్పుడు ఈ మాట చాలా ఫ్యాషన్ గా మారిపోయింది. స్త్రీ పురుషులు వారి వ్యక్తిగత అవసరాల కోసం ఏర్పరచుకునే ఇలాంటి బంధాల వల్ల వ్యక్తిగతంగా చాలా నష్టాలే జరుగుతున్నాయి. వివాహం కాకుండా ఇద్దరు కలిసి జీవిస్తూ అవసరాలు తీర్చుకుంటున్న ఇలాంటి బంధంలో ఎక్కువగా నష్టపోతున్నదెవరు? విడిపోయిన తర్వాత బాధపడుతున్నదెవరు? ఇలాంటి సందేహాలకు తావిస్తున్న సమయంలో సహజీవనంపై సుప్రీం చేసిన మార్గదర్శకాలతో పరిస్థితి మారుతుందా? ఇక ఇదే అంశంపై ఈరోజు మన డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి మనతో ఉన్నారు ఆకుల విజయ్ గారు, బీజేపీ నేత అండ్ సామాజికవేత్త, అలాగే సుభాష్ని గారు, సామాజికవేత్త, అలాగే గీతామూర్తి గారు, లోక్సత్తా నాయకులు మరియు సామాజికవేత్త. నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ డిస్కషన్. మొత్తంగా మొన్న రీసెంట్ గా ఇచ్చినటువంటి తీర్పులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన ప్రకారం ఏ బంధంలో అయినా కూడా నష్టపోతున్నది ఆడవాళ్లే. కాబట్టి సహజీవనంలో ఉన్నటువంటి ఆడవారికి చట్టభద్రత కల్పిస్తూ వారికి అన్ని హక్కులు కల్పించాలని, దీనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ఆకుల విజయ్ గారు ఎలా చూడాలంటారండి? ఈరోజు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం మానవత్వంతో ఆలోచించి, నిజంగా కూడా ఒక మహిళ అన్యాయం కాకుండా ఆమెకు న్యాయం జరిగే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని మనందరం కూడా స్వీకరించాల్సిన అవసరం ఉంది. అంటే కొంత తప్పు పడతారు కావచ్చు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనేసి. ఈరోజు చాలా మంది కూడా, చాలా కుటుంబాలలో కూడా పెద్దలు చేసినటువంటి పెళ్లిళ్లకు మేము వ్యతిరేకం కాదు, కానీ పెళ్లిళ్ళు అనేది ఒక పేరుకు నలుగురు మధ్యలో లేకపోతే ఈ సమాజం మధ్యలో ఒక ఆడ ఒక మగ కలిసి ఉండే దాన్ని పెళ్లి అనే ఒక బంధంతోని భార్యాభర్తలను చెప్పుకోవడానికి, ఆ భార్యాభర్తలు అనేవాళ్లు ఎంతమంది సుఖంగా బతుకుతున్నారు, సుఖంగా ఉంటున్నారు, ఎంతమంది మనశ్శాంతిగా ఉంటున్నారు, ఎంతమంది నిజంగా భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు నమ్మకంతోని, దాంతో పాటుగా ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ప్రేమ అనేది ఎంతమందిలో ఉంది అనేది ఆలోచించినప్పుడు మాత్రం చాలా మట్టుకు కూడా అసలు అంతబట్టని విషయమే. ఎంతవరకు చూసినప్పుడు కూడా చాలా కుటుంబాలలో అనేక సమస్యలలో ఉంటా ఉన్నారు. ఈ సహజీవనం అనే దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని నిజంగా కూడా మేము స్వాగతిస్తా ఉన్నాము. ఓకే, సుభాష్ని గారు మీరేమంటారండి? సమర్థిస్తున్నారా ఈ తీర్పు? ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఒక బ్రాడర్ అవుట్లుక్, ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లో మనం కామన్ గా తీసుకోవడానికి లేదండి. ఇప్పుడు డిఫరెంట్ కేసెస్ లో మనకి లివ్ ఇన్ రిలేషన్షిప్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్ గా వాళ్ళు దే ఆర్ లివింగ్ బై దెమ్సెల్వ్స్ వితౌట్ ఎనీ బాండేజెస్ ఆఫ్ ఫ్యామిలీ అన్ని డిఫరెంట్ ఇష్యూస్ లేకపోతే దట్ ఈస్ వన్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్. ఇప్పుడు పెళ్ళా ఉండగా ఇంకోటితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, లేకపోతే ఆయన భర్త, దట్ ఈస్ అనదర్ సార్ట్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్. And if both are living but one is denying the relationship and the other wants to continue the relationship is again another different type of live-in relationship. So broader ga inni aspects of relationships oka live-in kinda parameter kinda vastayi. Kabatti oka case lo Sharma ane case lo ippudu manaki vachina తీర్పు ఇది. దీన్ని కూడా ఏంటంటే తీర్పు ఆవిడకి వ్యతిరేకంగా ఇస్తూ, ఎందుకంటే షీ వాజ్ అంటే తనకు ఆల్రెడీ హస్బెండ్ పెళ్లైందని తెలిసి తను యాక్సెప్ట్ చేసిన లివ్ ఇన్ రిలేషన్షిప్ కాబట్టి షీఈ్ ఎ మిస్ట్రెస్, ఆ స్టేటస్ ఇస్ లెస్ దెన్ ద లీగల్లీ వెడెడ్ వైఫ్ అని చూపించడానికి కోర్టు తప్పకుండా ఈవిడికి ద రిలేషన్షిప్ ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్ అండ్ కాన్సెప్ట్ విచ్ ఇస్ డిఫైన్డ్ అండర్ ద 2F ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఆ యాక్ట్ లో ఉన్న డెఫినేషన్ కి ఈమె మ్యాచ్ అవ్వట్లేదని గ్రౌండ్స్ మీద ఆవిడకి కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఇచ్చింది, దట్ షీ కాంట్ క్లెయిమ్ ఫర్ మెయింటెనెన్స్ అని. కానీ డిఫరెంట్ రిలేషన్షిప్స్ డిఫరెంట్ అండి. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ స్పౌజెస్ ఆర్ ఎనీ అదర్ ఆబ్లిగేషన్ బట్ దే వాంట్ టు కంటిన్యూ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. దిస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏంటంటే ఇట్స్ అన్ వాక్ ఇన్ వాక్అవుట్ రిలేషన్షిప్ కింద చాలా కేసెస్ లో జడ్జెస్ ఏమన్నారంటే దిస్ రిలేషన్షిప్ నీడ్ నాట్ హ్యావ్ అన్ ఆబ్లిగేషన్, వద్దనుకునే వీళ్ళు ఈ రిలేషన్షిప్ కి వెళ్తున్నారు కాబట్టి సో మళ్ళీ మన ఈ కన్స్టెన్స్ లీగల్ కన్స్టెన్స్ తీసుకొస్తే మళ్ళీ ఆబ్లిగేషన్స్ అన్ని మళ్ళీ ఫిట్ ఇన్ అవుతాయి. సో హౌ ఇస్ దట్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యారేజ్ అని.
ఇప్పుడు ఆడవాళ్ళ అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం ఈ లీగల్ గ్యాంబిట్ లోకి ఆడవాళ్ళు ఎవరైతే డిప్రైవ్ అవుతున్నారో, వాళ్ళకి సో కాల్ పిల్లలు డిప్రైవ్ అవుతున్నారో, వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడానికి మనకి పార్లమెంట్ కి మినిమం కన్సర్న్ ఉండాలి వీళ్ళ పట్ల. సో వాళ్ళని లీగల్ గ్యాంబిట్ కింద మనం తీసుకొద్దాం అన్నది ప్రతిపాదన. సుభాషిణి గారు, ఇప్పుడు వివాహ బంధంలో నుంచి విడిపోయినా కూడా, లేదంటే సహజీవనంలో ఆ బంధం నుంచి విడిపోయినా కూడా టోటల్ గా మనం అనుకున్నట్టు ముందుగానే నష్టపోతున్నది ఆడవాళ్లే కాబట్టి ఆ పరంగా అక్కడ తీర్పు అనేది స్పష్టంగా ఉంది. కానీ దీన్ని సహజీవనం సపోర్ట్ చేస్తున్న వేలో తీసుకోవాల్సిన అవసరం ఒకటండి. ఇప్పుడు మనం అవతల ఆడవానికి హూ హాస్ మెనీ టైమ్స్ ఆప్టెడ్, తెలిసి పెళ్ళామని ఆప్ట్ చేసి చాలా లివ్ ఇన్ రిలేషన్ మాక్సిమం అట్లానే ఉన్నాయి ఇప్పుడు బేసిక్ గా. మరి ఇక్కడ ఒక ఆడకి న్యాయం చేయడానికని అక్కడ లీగల్లీ వెటెడ్ సమాజం యాక్సెప్ట్ చేసిన ఒక వ్యవస్థలో ఇంబైపోయిన ఒక ఆడదానికి, ఆడపిల్లలకి మనం జస్టిఫై చేయగలుగుతున్నామా ఈ సిస్టమ్ లో? సో దట్ ఈస్ ఆల్సో ద ఫస్ట్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇస్ అ సోషల్ ఇన్స్టిట్యూషన్ అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ విచ్ గ్లోబల్ గా మనకి రికగ్నిషన్ వచ్చింది దాని గురించి. ఎస్, ఇప్పుడు ఫ్రాన్స్, స్కాట్లాండ్ కంట్రీస్ లో వాళ్ళకి కోహాబిటేషన్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెరీ ఫ్రీ ఫ్లెక్సిబుల్ లాస్ ఉన్నాయి. అక్కడ ఈ వ్యవస్థలు అంత స్ట్రాంగ్ గా పిల్లలు కూడా చాలా పరివిధాలుగా వాళ్ళ డెవలప్మెంట్, చాలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువగా తయారవడం జరుగుతుంది. సో మనం ఈ వ్యవస్థ ఇంత ప్రొటెక్టివ్ గా, ఇంత కల్చరల్ గా మనం తీసుకొచ్చిన వ్యవస్థకి లీగల్ గా సొసైటీలో యాక్సెప్టెన్స్ ఉన్న ఒక వైఫ్ కి డిప్రైవ్ చేస్తూ అదే సమానత్వంతో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఒక ఆమెని అదే సమానత్వంతో మీరు పార్గా చూస్తారంటే ఐ థింక్ గివింగ్ రైట్స్ టు వన్ ఇస్ డిప్రైవింగ్ రైట్స్ టు ద అదర్. సో ఇద్దరు ఆడవాళ్లే. ఇప్పుడు డీవీ యాక్ట్ మీరు చూస్తే ఆడవాళ్ళకి బలం చేయడానికి తీసుకొచ్చాం, కానీ ఎంతో మంది అమాయకంగా ఉన్న వాళ్ళని కేసెస్ పెట్టి అత్తకి ఆడబిడ్డలకి వాళ్ళు కూడా వీళ్ళతో సమానంగా ఇబ్బందులు పడుతున్నారు. దట్ ఈస్ ఆల్సో లేడీస్. సో మనం ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు దానికి చాలా క్లియర్ గా ఏ అమెండ్మెంట్స్ తీసుకురావాలి, అది మిస్యూజ్ చేయకుండా ఉండాలి అన్న థాట్ తో మనం తీసుకురావడం బెటర్. కానీ పెద్ద యూజ్ చేసేదానికి అవుతుంది. దీనికి మనం నిన్న సుప్రీంకోర్టు దీన్ని మాత్రం మనం 2 ways గా చూడొచ్చండి. ఒకటి ప్రాబబ్లీ మనం తీసుకున్న విధానం బట్టి ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ క్రైమ్ అండ్ సిన్ అన్నారు, అంటే లీగల్ శాంక్టిటీ ఇవ్వచ్చు దీనికి అన్నది ఆయన చెప్పింది. లీగల్ శాంక్టిటీ ఇస్తే ఏంటంటే మన ఫ్యామిలీ వ్యవస్థని ఆ సో కాల్డ్ వైఫ్, లీగలీ వెటెడ్ వైఫ్ కి మనం తక్కువ చేస్తున్నాం, కొంచెం మ్యారేజ్ ఫ్యామిలీ వైఫ్ కి లివ్ ఇన్ ఒక పార్ట్నర్ ని సమానంగా చేస్తున్నాం అనేది ఒక బాధ. ఫస్ట్ థింగ్ ఇట్స్ గోయింగ్ టు ద సొసైటీ ఇస్ దట్ ఇది దీంతో సమానం అయిపోయింది, సో పెళ్లికి ఏముంది ఇంకా. సో ఆల్మోస్ట్ దట్ ఈస్ వన్. ఇంకోటి ఏంటంటే యూఆర్ గెటింగ్ ఆల్ ద 8 పారామీటర్స్. వాళ్ళు జడ్జి ఏం అనౌన్స్ చేశారంటే ఈ అన్ని గైడ్ లైన్స్ ఉంటే వాళ్ళు ఇన్ ద రిలేషన్షిప్ ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్ కింద వాళ్ళని మనం డీవీ యాక్ట్ కింద కవర్ చేయడానికి అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు ఒక మనిషి ఆ రిలేషన్షిప్ ఎందుకు వెళ్ళాడు? వాళ్ళకి అకౌంటబిలిటీ వద్దు, ఆబ్లిగేషన్ వద్దు, ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి టాలరెన్స్ అక్కర్లేదు, ఈ వ్యవస్థ మీద అంత నమ్మకం లేదు సొసైటీ. దానికోసం ఆ రిలేషన్షిప్ లో వెళ్ళినాడికి ఇవన్నీ బాధరబందీలు మళ్ళీ యాజ్ ఇస్ వేరేస్ ఒక వైఫ్ లాగా వస్తే ఆటోమేటిక్ ఈ మనిషి అనుకోవచ్చు ఏంటంటే ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నప్పుడు నేను ఎందుకు నా పెళ్లి దాంతో హ్యాపీగా ఉంటే పోతుంది కదా, పెళ్లే చేసుకుంటే పోయిద్ది కదా అనుకుని, అలాగే ఈ బాధల బందీలు ఉన్నాయి కాబట్టి సో లెట్ మీ గో బ్యాక్ టు అగైన్ టు ద సొసైటల్ ఇన్స్టిట్యూషన్ అనుకుని దే మైట్ కమ్ బ్యాక్ టు ద ఇన్స్టిట్యూషన్ ఆల్సో. సో వన్ థింగ్ ఈస్ ద మెసేజ్ ఇస్ గోయింగ్ స్లైట్లీ రాంగ్ దట్ వీ హ్యావ్ మేడ్ ఇట్ ఆన్ పార్ విత్ ద మ్యారేజ్. ద నెక్స్ట్ థింగ్ ఈస్ ప్రాబబ్లీ దిస్ బాండేజెస్ ఫార్ ద లివ్ ఇన్ రిలేషన్షిప్, ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ వస్తే ఆటోమేటిక్ ఈ మనిషి అనుకోవచ్చు ఇవన్నీ పడే కంటే పెళ్లి చేసుకుని మన అమ్మ అంత హ్యాపీగా ఉంటేనే బెటర్ అని చెప్పి అట్నుంచి ఇటు వచ్చి ఈ వ్యవస్థనే చేసుకునే దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. దానికి అనుకూలంగానే ఉండొచ్చు. రెండు వైపులా 10 ఉన్న చట్టం కింద వస్తుంది. ఓకే గీతామూర్తి గారు, మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఇప్పుడు మన సుభాషిణి గారు అంటున్నట్టు వివాహ వ్యవస్థని చాలా మంది లైట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి వాటి వల్ల అని అంటున్నారు, మీరేమంటారండి? అంటే ఒక విధంగా చూసినట్టయితే సుభాషిణి గారు గాని ఆకుల విజయ్ గారు గాని చెప్పిన దాని తర్వాత గాని ఇవాళ ఎటువైపు ఏ కోణంలో చూసినా కూడా నష్టపోయేది మహిళనే ముందు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే కనుక, అంటే నేను ఈ సహజీవనానికి వ్యతిరేకము లేకుంటే ఇంకో దానికో వ్యతిరేకం గురించి మాట్లాడండి. నేను భవిష్యత్తులో మహిళలకు ఎలా ఉండబోతుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న కోణంలో ఆలోచించినట్టయితే కనుక ఇవాళ మనం గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే ఒంటరి మహిళల శాతం ఎక్కువైపోతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకున్నట్టయితే సగటున ప్రతి గ్రామానికి ఒక 15 నుంచి 20 మంది మహిళలు ఒంటరిగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అంటే ఈ సహజీవనం చేసే పద్ధతుల్లో ఏమవుతుందంటే కుటుంబం నుంచి, అంటే మన భారతదేశం పైన మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ ఉండి కొంత వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఇంటి నుంచి కూడా. అదేవిధంగా
వివాహ వ్యవస్థకి వ్యతిరేకంగా వెళ్లాలనుకున్నప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉండొచ్చు, మన దగ్గర అంత ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎఫెక్ట్ లేదు. సహజీవనం పైన పెద్దగా అవగాహన గానీ దానిపైన కలిసి ఉండాలన్న ఇష్టం కూడా మన దగ్గర కనిపించట్లేదు. ఇంకా వివాహ వ్యవస్థని మన దగ్గర కొనసాగిస్తున్నారు. కానీ పక్క రాష్ట్రాలని తీసుకున్నట్టయితే కనుక అక్కడ ఈ సహజీవనానికి ఎక్కువగా వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఆ వెళ్లిన సందర్భాల్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా సుప్రీంకోర్టు ఇవాళ చెప్తున్న 8 మార్గదర్శకాలు ఇవ్వచ్చు, రేపు పొద్దున ఇంకో 5 ఇవ్వచ్చు. కానీ నిజంగా జరిగేదానికి మార్గదర్శకాలకి చాలా నక్కకి నాగలోకానికి తేడా కనిపిస్తూనే ఉంటుంది మనకు ప్రతి సందర్భం. ఇవాళ మనకు చట్టాలు లేక కాదు, ఇవాళ కలిసి ఉండి పెద్దలందరూ ఒప్పుకొని ఇరు పక్షాలు ఒప్పుకొని పెళ్లిళ్లు చేసుకున్న సమాజం నుంచే కుటుంబం నుంచే బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవాళ పెళ్లైన 5 ఏళ్లకు కూడా నాకు ఈమె వద్దు, పిల్లలొద్దు, బాధ్యతలు వద్దు అని చెప్పేసి తప్పించుకునే వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇంకా రోజు ఎఫ్ఐఆర్ల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ లేకుంటే మెయింటెనెన్స్ కోసం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఇంకా కనిపిస్తున్నప్పుడు మరి కుటుంబం నుంచి వ్యతిరేకత ఉండి, సమాజం నుంచి వ్యతిరేకత ఉండి, అన్ని చోట్ల నుంచి వ్యతిరేకత ఉండి కలిసి సహజీవనం సాగించిన తర్వాత మరి వీటన్నిటిని తట్టుకునే శక్తి ఇవాళ ఆటోమేటిక్ గా పురుషులు బయటకే పడిపోతారు, మళ్ళీ మహిళలకే వస్తుంది. మరి మహిళల్ని ఆదుకోవడానికి కుటుంబం ముందుకు వస్తుందా, సమాజం ముందుకు వస్తుందా, ఎవరు ముందుకు వస్తా అన్నది సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూస్తే భరణంలో అన్యాయం జరగకూడదు. అంటే ఇప్పుడు వివాహ వ్యవస్థ నుంచి విడిపోయిన స్త్రీకి భరణం వస్తుంది, అలాగే సహజీవనం నుంచి ఆ బంధం నుంచి విడిపోయిన స్త్రీకి భరణం ఇవ్వాలన్నది కూడా సుప్రీంకోర్టు వన్ ఆఫ్ ద అది చెప్పింది. సో దాని ప్రకారం ఇక్కడ భద్రత కూడా కల్పిస్తూ చట్టం చేయాలని ఇక్కడ భద్రత విషయంలో భరణం విషయంలో అసలు నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే భరణం విషయంలో తీసుకున్నట్టయితే కనుక చాలా సందర్భాల్లో ఆ అమ్మాయి పైన ఎక్కువ వ్యతిరేకత వస్తుంటది. అంటే తనే చేసుకుంది కదా చేతులారా ఎందుకు అనే రకంగా వస్తుంది. కేసుని సపోజ్ ఆటోమేటిక్ గా అటువైపు అతను పర్సన్ కొంచెము పొలిటికల్ గా గానీ లేకుంటే ఇంకో సొసైటీ నుంచి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకే సపోర్ట్ వస్తుంది. లా గానీ లేకుంటే మొత్తం అథారిటీ ఏదైనా గానీ ఆయనకే సపోర్ట్ వస్తుంది. అప్పుడు మళ్ళీ నష్టపోయేది మహిళనే. అక్కడ భరణం అక్కడి వరకు వెళ్లే పరిస్థితి మనకు చాలా సందర్భాల్లో కనిపించదు. ఇవాళ చాలా మంది విడాకులు తీసుకున్న వాళ్ళు లేకపోతే రకరకాలుగా గృహహింస గానీ లేకపోతే ఏదో రకమైన హింసతో బయటకు రావాలనుకున్న వాళ్ళకు కూడా ఇది పెద్ద అడ్డంకి కింద మారుతుంది. భరణం గానీ భద్రత గానీ ఇవాళ డివి యాక్ట్ విషయంలో గానీ ఇంకా ఏ చట్టాలు తీసుకొచ్చినా కూడా మహిళలకి పూర్తిగా రక్షణ కల్పించి భరోసా ఇచ్చే రకంగా కనిపించడం లేదు. ఓకే, ఇక మనతో ఈ చర్చలో పార్టిసిపేట్ చేయడానికి హైకోర్టు న్యాయవాది అయినటువంటి డాక్టర్ గి శేషగిరి గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ డిస్కషన్. ఈ సహజీవనంలో ఉన్నటువంటి ఆడవారికి భద్రత కల్పిస్తూ అలాగే సహజీవనంపై ఒక చట్టబద్దత తీసుకురావాలనేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని దీన్ని ఒక న్యాయవాదిగా మీరు ఎలా చూస్తారండి? నార్మల్ గా మన దగ్గర ఉన్నటువంటి ఇండియన్ సిస్టమ్ లో దిస్ జడ్జ్మెంట్ కెనాట్ బి సస్టైన్డ్. సో వీ కెనాట్ సపోర్ట్ దిస్. దిస్ ఈజ్ ఓన్లీ ద అబ్జర్వేషన్ దట్ వాజ్ మేడ్ బై ద సుప్రీం కోర్ట్. సో ఇది చట్టం రావాలి అంటే మళ్ళీ అగైన్ ఇట్ హ్యాస్ టు గో టు ద పార్లమెంట్. సో పార్లమెంట్ లో 99.99% వీళ్ళు ఒప్పుకోరు ఎవరు. అంతేకాకుండా మనం కంపారిజన్ చూసినట్టయితే వేరే కంట్రీస్ తో చూసినట్టయితే ఈ సహజీవనం అనేది వెరీ టెంపరీ. అండ్ నాట్ ఓన్లీ దాట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం తీసుకున్నట్టు పర్సంటేజ్ ప్రకారం తీసుకున్నట్టయితే వెరీ మాక్సిమం మేబీ 5 to 6%. ఇఫ్ యూ గో టు ద రూరల్ ఏరియా నో వన్ విల్ అగ్రీ ఫర్ దిస్. కాబట్టి 99 మనకి ఇది ఒక పర్టికులర్ కేసులో ఇది డిస్కషన్ చేసి ఆ విధంగా చేయమని చెప్పిన అబ్జర్వేషన్స్ తప్ప ఈ సమాజానికి గానీ మన ఇండియన్ కల్చర్ గానీ మన దీనికి పనికొస్తుందని ఎవరు కూడా సపోర్ట్ చేయరు. అలాంటి చట్టం కూడా మనకు పనికి రాదు. అట్లానే మేడం చెప్పినట్టుగా ఈ భరణి కోసమో వాటి కోసం వీటి కోసం అనేది మనకి చాలా లాస్ ఉన్నాయి ఇప్పటికే పార్లమెంట్ మన ఎనాక్ట్ చేసినటువంటివి. సో దానికి ఎవరైనా కూడా సఫరర్స్ ఉంటే డెఫినెట్లీ దే విల్ గో టు ద కోర్ట్ అండ్ దే విల్ గెట్ దేర్ షేర్. దేర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ ఇట్. సెకండ్ పాయింట్ కనుక మనం చూసినట్టయితే వెన్ కంపేర్ అదర్ స్టేట్స్ కనుక మనం మాట్లాడినట్టయితే అదర్ స్టేట్స్ లో అనేది కూడా ఆల్మోస్ట్ యూ కెన్ సే ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గరనో లేకపోతే ఈ ఐటీ సెక్టర్ లో ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఈ సహజీవనానికి అగ్రీ అవుతున్నారు. మనం ఇంకొంచెం ముందుకు పోయినట్టయితే సహజీవనం చేసిన తర్వాత వాట్ నెక్స్ట్? దే ఆర్ సపోజ్ టు గో ఫర్ మ్యారేజ్ ఆర్ దే హ్యావ్ టు గో ఫర్